సో ఇక సరే వక్ఫ్ గురించి కూడా సార్ మాట్లాడాలి సార్. మళ్ళీ మనము వక్ఫ్ మీద ఒకవైపు మోదీ ప్రభుత్వం చాలా క్లియర్ గా దాన్ని అమలు చేయడం మొదలైపోయినట్టే. నిజానికి మాట్లాడితే ప్రెసిడెంట్ కూడా ఆల్రెడీ గెజిట్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి చట్టంగా మారిపోయింది వక్ఫ్. కానీ నిరసనలు దేశంలో విపరీతంగా ఏం జరగట్లేదు, కానీ బెంగాల్లో మాత్రం సీరియస్ గానే జరుగుతున్నట్టున్నాయి. బెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని మేము అమలు చేయమని మమతా బెనర్జీ ఆల్రెడీ ప్రకటించారు. అంటే మోదీ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా అమలు చేయమని చెప్పిన వ్యక్తుల్లో మమతా బెనర్జీ మొదటి వరుసలో ఉంటారు నాకు తెలిసి. సిఏఏ విషయంలో కానీ, ఎన్ఆర్సీ విషయంలో కానీ, ఇంకోటి ఏది వచ్చినా కానీ మేము అమలు చేయం. ఫార్మర్స్ లా విషయంలో వచ్చినా కానీ అప్పుడు అట్లాగే చెప్పారు. సో ఇప్పుడు కూడా మేము అమలు చేయమంటున్నారు. అమలు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా అసలు? అమలు చేయాల్సిందే. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ. ఫెడరల్ సెటప్, యూనియన్ గవర్నమెంట్కి ఉంటుంది పవర్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పవర్స్ క్లియర్గా డిఫైన్ చేశారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కానివ్వండి, బోర్డు కానివ్వండి. దాని తర్వాత స్టేట్లో చెప్పారు, కలెక్టర్కి పవర్ చెప్పారు, ఈ స్టేట్ గవర్నమెంట్ పవర్స్ డిఫైన్ చేశారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు ఈ చట్టం ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని తోకతోకలు జరిగిన వక్ఫ్లు అన్నీ బయటకు వచ్చేస్తుంది. అదే మోదీ గారు చెప్పారు. ఈ చేంజెస్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబర్స్, ఫండమెంటలిస్ట్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఈ ల్యాండ్ ఉంది. ఈ మనుషులే, దీస్ ఫండమెంటలిస్ట్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్టీషన్ అన్నారు. చాలా క్లియర్. అది మొహమ్మద్ అలీ జిన్నా మీద కొట్టిన కామెంట్. అది ఏం చేశారు అప్పుడు 1943. పాకిస్తాన్ ఈ రోజుకి కూడా ఇట్స్ ల్యాండ్ లార్డ్స్ కంట్రీ. నిజానికి ఎవరైతే డబ్బులు ఉన్నవాడో వాడికి సంబంధించిన దేశమే అది. కింద ఉన్నవాడు మాడి మసైపోతూ ఉంటాడు. 47లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది సాయి గారు. దానికన్నా 2 సంవత్సరాల ముందే కదా ఓటింగ్ జరిగింది అమంగ్ ముస్లిమ్స్. మీకు సపరేట్ రాష్ట్రం కావాలన్నా లేకుంటే భారతదేశంలో ఉంటారంటే 95% to 97% ఓట్ చేశారు. కాదు మాకు ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ కావాలని. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ తర్వాత డిబేట్లో కూడా చెప్పారు, ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఈస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. మొత్తం 100% ముస్లిమ్స్ని ఇక్కడికి పాకిస్తాన్కి పంపించాలంటే అక్కడ ఉన్న హిందూస్ అన్ని ఇక్కడ తీసుకురావాలంటే ఐడెంట్ సే దిస్. అంబేద్కర్ గారు చెప్పారు. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరగలేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు సాయి గారు. అది అన్నిటికంటే పెద్దది. అదే మోదీ గారు దీంట్లో చెప్పారు, దిస్ ఈజ్ వాట్ లెడ్ టు ఇండియాస్ పార్టీషన్. ఈ ఫండమెంటలిస్ట్ ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళు చేసిన అవకతవకలతో ఇది మొత్తం జరిగిందనమాట. ఎనీవే దాన్ని పక్కన పెడదాం మనం. ద ప్రాబ్లమ్ నౌ ఇస్ సింపుల్. ఈ 2013 తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు చాలా మార్పులు తీసుకొచ్చారు. అక్కడే భూ కబ్జాలు ఇవన్నీ మొదలై మీకు గుర్తుంటే సాయి గారు, ఐ థింక్ దానికన్నా ముందు 9 లక్షలు ఉండే మన ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు దగ్గర. కానీ 2013 నుంచి 2025కి వచ్చేదాకా ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ దెన్ డబుల్డ్. 19 లక్షలు ఎక్కడ వచ్చేసినాయి. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద నంబర్స్, ఐ డోంట్ హ్యావ్ ద నంబర్స్ విత్ మీ. అంత ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు దగ్గర ఉండిపోయింది సాయి గారు. ఎట్లా జరిగింది అది? ఎక్కడ కావాలంటే అక్కడ భూములు గుంజుకున్నారు వీళ్ళు. సో అదే మోదీ గారు చెప్పారు, గవర్నమెంట్ ల్యాండ్ గుంజుకున్నారు, చర్చ్ ల్యాండ్ గుంజుకున్నారు, గుడి ల్యాండ్ మొత్తం కొట్టేశారు కంప్లీట్గా. గుళ్ళంతా తీసేస్తారు మనకు తెలుసు. గురుద్వారా ల్యాండ్ తీసుకున్నారు. ఎందుకు? పొలాలు తీసేసుకున్నారు, అది కూడా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి. సో దిస్ లా ఈజ్ రెక్టిఫైయింగ్ దోస్ మిస్టేక్స్ అని మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇదంతా సాయి గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్ళి మొత్తం అనుకున్నారు, సుప్రీంకోర్టు ఇవాళ వినేస్తారు కేసు అని చెప్పి. సుప్రీంకోర్టు జడ్జ్ సెడ్ వాస్ రిలాక్స్, నార్మల్ సెంట్రల్ లిస్టింగ్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ క్యావియా వేసేసారు. ఇప్పుడు క్యావియా అంటే యూ హావ్ టు లిసన్ టు అస్ బిఫోర్ యూ పాస్ ఎనీ కామెంట్. నోటీస్ ఇష్యూ చేస్తారు. నోటీస్ ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వెకేషన్ వస్తుంది. సమ్మర్ వెకేషన్ తర్వాత లిస్ట్ ఆఫ్టర్ వెకేషన్స్ అంటారు, అది ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది. దాని లోపల మోదీ గారు కావాల్సిన మార్పులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకొస్తారు. బీజేపీ రూల్ స్టేట్స్ ఎక్కడెక్కడ ఉందో బీజేపీ రూల్ స్టేట్స్లో మొత్తం చట్టం ఇంప్లిమెంట్ చేస్తారు. ఏం చేస్తారు మమతా బెనర్జీ ఇప్పుడు చెప్పండి? ఆమె చట్టం ఇంప్లిమెంట్ చేయకపోతే పీపుల్ క్యాన్ గో టు కోర్ట్ అండ్ గెట్ అవర్ గవర్నమెంట్ డిస్మిస్డ్. సింపుల్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రామల్గేట్ చేసిన ఒక లాని దీనికన్నా ముందు చూసుంటారు మీరు. సిఐఏ టైంలో పినరాయి విజయన్ స్పీచ్ ఇచ్చారు, నేను సిఐఏ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము. హూ ఆర్ యూ? సిటిజన్షిప్ ఇవ్వాలన్నా, సిటిజన్షిప్ తీసుకోవాలన్నా, సిటిజన్షిప్కి పాస్పోర్ట్. కేరళలో పెద్దగా ప్రొటెస్ట్ జరగట్లేదు కదా? ఉంది, ముస్లిం ఏరియాస్లో ఉన్నాయి. మలప్పురం సైడ్లో నడుస్తుంది, ప్రొటెస్ట్ నడుస్తుంది. అక్కడ యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్. అది ముస్లిం లీగ్ కాంపిటీషన్ అక్కడ, ఎస్డిపిఐ. అక్కడ పోస్టర్లు ఏం పెట్టుకున్నారో తెలుసా సాయి గారు? వకఫ్ ప్రొటెస్ట్లో నసరుల్లా పోస్టరు, ఇస్మాయిల్ హనియా పోస్టర్లు, ఇదాన్ని పెట్టుకుని వకఫ్ బోర్డ్ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఆలోచించండి. ఇజ్రాయెల్ చంపిన టెర్రరిస్ట్ ఫోటోలు పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, వకఫ్ బోర్డు వ్యతిరేకంగా. వాళ్ళకి అది కూడా తెలియదు దేని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. గాజాలో వెళ్ళి అడగండి అక్కడ వకఫ్ ఉందా అని అడగండి ఒకసారి. లేకుంటే లెబనాన్ వెళ్ళి అడగండి వకఫ్ ఉందా అక్కడ. లెబనాన్ ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ, మొత్తం ఇస్లామిక్ చేసేసారు ఆల్మోస్ట్ దాన్ని ఇప్పుడు. సో మోదీ గారు చెప్పింది అదే అంట. పస్మందా ముస్లిమ్స్ సాయి గారు, వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. షియా ముస్లిమ్స్ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. కానీ వీళ్ళకి అది వద్దు. ఎందుకంటే ఇదంతా అపీస్మెంట్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను 1-to-1 డిబేట్లో. ఐఎమ్ టూ స్మాల్ అ మ్యాన్ ఫర్ హిమ్, బట్ స్టిల్ ఒక పాయింట్ బై పాయింట్ వెళ్దాం మనం. ఎక్కడ చూపియండి మోదీ గారు చేసిన దాని ప్రకారం ముస్లిమ్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ చూడండి సాయి గారు.
మెయిన్ దాని గురించి మాట్లాడలేదు, ఏది అప్పీల్ గురించి మాట్లాడలేదు. దట్ యూ కెనాట్ అపీల్ టు హయ్యర్ కోర్ట్, సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుందని తెలుసు, వీళ్ళని అప్పుడే పంపించేస్తారు ఇంటికి. దాని బదులు ఏం చేశారంటే మెయిన్ పాయింట్స్, వకఫ్ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్ పెడుతున్నారు. కరెక్ట్. యు ఆర్ నాట్ ఛాలెంజింగ్ ద మెయిన్ లా. ద మెయిన్ లా ఇస్ ఆ సెక్షన్ 40 తీసేసింది ఏంటంటే అప్పీల్ ప్రాసెస్. మీరు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అది మీరు సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళి మీ దగ్గర రాకూడదు, మీరు ఈ చట్టాన్ని తీసేసేయండి, సుప్రీంకోర్టు ఏమంటారు, వాస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఎవరికైనా ఈ కోర్టుకి రావచ్చు. మీరు ఏం మాట్లాడుతున్నారంటే కపిల్ సిబల్ కానీ ప్రశాంత్ భూషణ్ కనిపించారు నెక్స్ట్ డే నుంచి అక్కడ. సో ఈ జరిగిన దాంట్లో కూడా ఈ పొలిటికల్ పార్టీస్కి భయం ఏంటంటే మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ నెక్స్ట్ 6 నెలల లోపల, 6 నెలలు అక్కర్లేదు, 2 నెలల లోపలనే చాలా మటుకు ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఫస్ట్ రిటర్న్ తీసుకుంటారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ విల్ బి డిక్లేర్డ్ నాన్ వక్ఫ్, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ విల్ గో టు కోర్ట్స్. దాని తర్వాత తమాషా స్టార్ట్ అవుతుంది. చూడండి సాయి గారు, ఇప్పుడున్న వకఫ్ దగ్గర ఉన్న ప్రాపర్టీది మోర్ దెన్ హాఫ్ ద ప్రాపర్టీ విల్ కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. దాని తర్వాత వకఫ్లో జరిగిన అవకతవకలు ఇంక్లూడింగ్ ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ట్రిమల్గిరి దగ్గర ఉన్న నేను చూసిన బోర్డు ఇప్పుడు కనిపించట్లేదు, వకఫ్ దీన్ని మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ మీద బోర్డు ఉండే ఒక టైంలో, దట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్, కనిపించట్లేదు ఇప్పుడు ఆ బోర్డు. అది అక్కడ కూడా షెడ్ వేసుకున్నాడు వాడు. న్యాచురల్లీ వీళ్ళు వకఫ్ బోర్డు కూడా రిలేటివ్ చుట్టాలు ఉంటాడు. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కేరళలో కూడా ఇంకోటి చర్చికి సంబంధించిన గొడవ మొదలవుతుంది కదా సార్. అది సాయి గారు చర్చ్ గొడవ అని కాదు, అది ఏం ఇప్పుడు వక్ఫ్ తీసేశారు, ఇది ముస్లింలది, రాబోయే రోజుల్లో చర్చ్ ల్యాండ్ మీద కూడా పడబోతున్నారు. ఆర్గనైజర్ 2015లో ఒక ఆర్టికల్ రాశారు, ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్. దాన్ని వాళ్ళు బేస్ చేసిన ఒక డేటా, క్యాథలిక్ కౌన్సిల్ వాళ్ళు పెట్టిన ఒక డేటా పెట్టారు. ఆ డేటా తీసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాశారు. క్యాథలిక్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారు మా దగ్గర 17 కోట్లు మా దగ్గర ల్యాండ్ ఉందని చెప్పారు. అంటే వాళ్ళు బిగర్ దాన్ ఇండియన్ రైల్వేస్, బిగర్ దాన్, అంటే ఆల్మోస్ట్ 17% or 18% ఆఫ్ ఇండియా ల్యాండ్ హోల్డింగ్ అని అప్పుడు చెప్పారు. కానీ అదంతా తప్పు డేటా. ఆ డేటా ఇప్పుడు కనిపించట్లేదు, వాళ్ళు డిలీట్ చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా డిలీట్ చేశారు. కానీ కేరళలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకి ఏంటంటే మునంబం ఇష్యూ అక్కడ ఉంది ఒకటి. మునంబంలో వాళ్ళకి ఇప్పుడు భూమి వచ్చేస్తుంది వకఫ్ బోర్డు దగ్గర నుంచి, వాపస్ ఫార్మర్ అక్కడ ఉన్న ఫిషర్మెన్కి వచ్చేస్తుంది. అది కాకూడదు. ఆపడానికి మీరు మళ్ళీ మణిపూర్ అని మొదలు పెట్టారు. ఇప్పుడు 2 రోజుల నుంచి మణిపూర్ మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు 2 వర్గాలు కొట్టుకుంటున్నారు, గోత్ర వర్గాలు కొట్టుకుంటున్నారు. సో అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు, బీజేపీ చేయబోతున్నారు. బీజేపీ వచ్చి మీ గురుద్వారా ల్యాండ్ గుంజుకుంటారు, మీ జైన్ వాళ్ళ ల్యాండ్ గుంజుకుంటారు. ఏం జరగదండి, వక్కఫ్ ల్యాండ్ గుంజుకుంటుంది. వక్కఫ్లో వీళ్ళు చేసిన అవకతవకలు, వీళ్ళు ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి గుంజుకున్న ల్యాండ్, గవర్నమెంట్ దగ్గర నుంచి గుంజుకున్న అదాన్ని బయటపడుతుంది, కోర్టుకి వెళ్తుంది. కోర్టులో దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు హిందీలో, అది క్లియర్ అయిపోతుంది, చాలా క్లియర్ అయిపోతుంది. సో డెఫినెట్గా మోదీ గారు చెప్పిన దాని ప్రకారం డెఫినెట్గా ఈ అట్ ద కోర్ ఆఫ్ ద కాంట్రవర్సీ ఈజ్ పాలిటిక్స్ ఆఫ్ అపీస్మెంట్. ఏం లేదు, ఓట్ల కోసం. నేను ఇంకో ఛానల్ కూడా వెళ్ళి చెప్పాను ఈ మాట. వీళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, దేశాన్ని కూడా అమ్ముకుంటారు ఈ కొన్ని పార్టీలు, ఇక్కడ ఉన్న పార్టీలు. సో ఈ ఎంటైర్ థింగ్ ఈజ్ వెరీ సింపుల్ సాయి గారు. మన దగ్గర మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, మెనీ కాలనీస్ గెయిన్ ఇండిపెండెంట్, బట్ డిడ్ ఎనీవన్ పే ద ప్రైస్? మీరు కొరియా ఇండిపెండెంట్ అయింది ఆ టైంలో, మనతోనే అయింది అప్పుడు. ఆ టైంలో ఏదైనా దేశం 2 ముక్కలు చేస్తారా సాయి గారు ఇండిపెండెన్స్ కోసం? ఎక్కడైనా విన్నారా? మన దేశంలో చేశారు. 5 కూర్చొని రౌండ్ టేబుల్ పెట్టి డిసైడ్ చేశారు దేశాన్ని స్ప్లిట్ చేయబోతున్నారు. హూ గేవ్ దమ్ ద అథారిటీ? జిన్నా చెప్పాడు. జిన్నా చెప్పుకుంటాడు అంటే మొత్తం 100% ముస్లిమ్స్ మీరు అక్కడ పంపించారా? లేక ఇక్కడ ఉండిపోయారు కదా. మళ్ళీ వై డిడ్ యూ నీడ్ అ సెపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్? మీరే అడిగారు, వీ వాంట్ అ సెపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్. ఇచ్చాము మీకు, మీరు అందరూ ఎక్కడ వెళ్ళాలంటే అదే అప్పుడు వెళ్ళామంటున్నారు, నేను ఇక్కడే ఉంటామంటాను. మళ్ళీ మీకు ఎందుకు ఇచ్చాము? అది అర్థం కావట్లేదు. దట్ ఈస్ వాట్ అంబేద్కర్ గారు ఆర్టికల్ చాలా, ఐ థింక్ వీ షుడ్ క్యారీ అ లింక్ టు దట్ ఆర్టికల్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. that the total transfer of power has never happened. Population transfer should have been done అని అంబేద్కర్ గారు చెప్పారు. Muslims should have been sent back to Pakistan అని రాసిన మనిషి అంబేద్కర్ గారు. కాంగ్రెస్ దగ్గర చెప్పమని దీని గురించి మాట్లాడమని కాంగ్రెస్ నేతల దగ్గర ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అంబేద్కర్ గారు ఏం చెప్పారని. సో దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. ఎందుకంటే ఈ అలిగేషన్, ఈ డెసిగ్నేషన్ ఆఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ ల్యాండ్ ఏది కాదు అని చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది భయం సాయి గారు, హయాత్ నగర్ వైపు కానీ మల్కాజిగిరి వైపు కానీ 700 ఏకర్, ఇక్కడ 300 ఏకర్ మొత్తం వకఫ్ ల్యాండ్ అంట. ఇల్లు కట్టుకున్నారు ఎన్నో జనరేషన్స్ నుంచి. ఇప్పుడు వచ్చి వకఫ్ ల్యాండ్ ఏం చేస్తారు? వీళ్ళందరూ పండుగ చేసుకుంటారు, మోదీ గారు జిందాబాద్ చెప్తున్నారు. లక్ష్మణ్ గారు ఒక కార్యక్రమంలో కలిసారు యాక్చువల్లీ, ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్నారు, నేను స్పీకర్గా ఉన్నాను వక్ఫ్ గురించే. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, మన హైదరాబాద్లోనే పార్క్ హయత్, మ్యారియట్ హోటల్, పెద్ద పెద్ద 5-star హోటల్స్ అన్ని వక్ఫ్ అని క్లెయిమ్ చేశారండి. మైక్రోసాఫ్ట్ అంటే అవును కరెక్టే. మైక్రోసాఫ్ట్ ఏది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్, అది మైక్రోసాఫ్ట్ ఒరిజినల్ ఇప్పుడు కూర్చున్న ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఉండే ముందు, అది ఇంకో గొడవ మనకు తెలుసు అది. సో ఒపీనియన్ తీసుకున్నప్పుడు సాయి గారు 1 కోటి మంది 1 crore పీపుల్
ఆన్లైన్గా ఆఫ్లైన్గా పిటిషన్స్ ఇచ్చారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సోనియా గాంధీ ఏమంటుంది, ఇది పుష్ చేసేసారు పార్లమెంట్లో, ఎవరిని మాట్లాడనీయలేదు. 16 గంటలు డిబేట్ జరిగింది సోనియా గారు. రాహుల్ గాంధీ నోరు తెరవలేదు, ప్రియాంక గాంధీ కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళారండి రాహుల్ గాంధీ? ఎందుకు మాట్లాడలేదు? కేరళలో వాళ్ళు అన్నారు, మీరు మాట్లాడితే క్రిస్టియన్ వాళ్ళు అన్నారు మిమ్మల్ని కొడతాం. ముస్లిం వాళ్ళు ఏమన్నారు, నువ్వు మాట్లాడి మా గురించి చెప్పకపోతే నిన్ను కొడతాం. ప్రియాంక గాంధీ గాయపడిపోయింది దానికోసం, అందుకే కామ్ అయిపోయారు. ప్రియాంక గాంధీ లేదు పార్లమెంట్లో ఆ రోజు. బికాస్ ఇఫ్ షీ ఓట్స్ ఫర్ వకఫ్, వయనాడులో వయనాడు ఎనీవేస్ 90% ముస్లిం, మిగతా కాన్స్టిట్యున్సీలో క్రిస్టియన్స్ ఓడిపోతారు. ఆల్రెడీ హైబీ ఈడెన్ ఇస్ ఆల్మోస్ట్ ఎంపీ ఎర్నాకులం, అతని దగ్గర రాజీనామా చేయమని చర్చ్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఓట్ చేసావు అగెయిన్స్ట్ ద బిల్, యూ హ్యావ్ టు రిజైన్ అని చెప్పారు. సో కేరళలో ఇప్పుడున్న 18 మంది ఎంపీలు ఆఫ్ యూడిఎఫ్ వాళ్ళందరూ వాళ్ళ సీట్ ఓడిపోతారు ఈసారి 100%. మ్యాక్సిమం 1-2 సీట్లు వస్తుంది, అది కూడా మోస్ట్లీ నార్దర్న్ మలబార్ విచ్ ఇస్ ముస్లిం ఏరియా, వయనాడ్ అని చెప్పిన కాన్స్టిట్యున్సీ లాగా. సో ఈ వకఫ్ యాక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర మోదీ గారు అందరు మెచ్చుకోవాలి. ఈ కాన్స్టిట్యూషన్ మార్చి డెఫినెట్గా మీరు చెప్పినట్టు సాయి గారు, ఇట్స్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్ నౌ. మీరు దాన్ని నోటిఫై చేశారు, దాన్ని గెసెట్లో పెట్టారు, రాష్ట్రపతి సైన్ కూడా చేశారు, అన్నీ అయిపోయినాయి. నౌ ద మోదీ గవర్నమెంట్ డే టు డే వెయిట్ చేయకుండా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందే. చట్టం ఉంది, చట్టం ఫాలో చేయండి అంతే. ఫాలో చేయని వాళ్ళు మనకు తెలిసి ఏం చేయాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.